ఏమండి, ఈ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మేము గత కొన్ని సంవత్సరాల నుండి మా ఆశయం కానీ మేము కానీ మాకు వచ్చిన రూపాయలు మేమిద్దరం, నేను మా ఆవిడ చిన్న ఎంప్లాయీస్ అండి, చిన్న చిన్న వర్క్స్ చేసుకుని ఉంటాం. మొన్నే మా మిస్సెస్ ప్రైవేట్ టీచర్ రిటైర్ అయింది. ప్రతి సంవత్సరం మా ఆశయం ఏంటంటే పేదలకి ఇస్తేనే కాస్త తృప్తిగా ఉంటుంది అని చెప్పేసి ఇది ప్రతి సంవత్సరం ఇలానే దేవుడి దయ వల్ల ఇలానే జరగాలి, అందరినీ ఇలాంటి ఆశీస్సులు కావాలి. ఈ ప్రజలు ఇప్పుడు నా ప్రజలు ఉన్నారు, వీళ్ళంతా ఈ మహిళలు కానీ ఈ పేదోళ్ళు కానీ మా దగ్గర మా తోడు ఉంటూ వచ్చారు. మా ఊపిరున్నంత వరకు మేము ఇదే కార్యక్రమం చేసుకుంటూ మాకు చాలా ఆనందం, మాకు దీంట్లోనే చాలా తృప్తి ఉంది. ఇంకొకరు రండి. కొంచెం వెనక్కి వెళ్ళండి. కొంచెం లైటింగ్ రావట్లేదు సార్. వాళ్ళు ఎనర్లే ఏదో అమ్మా సాగండమ్మా, తీసుకుంటారా? ఓకే, వచ్చేసేయండి. చాలమ్మా, पकड़ लो ऐसा तुम्हें। इधर देखो हाँ ओके। इधर देखो भाई। वीडियो रनिंग होती है। రంజాన్ మాసం సందర్భంగా రంజాన్ పండుగను పురస్కరించుకొని మిత్రుడు హిందూ భాష అల్తాఫ్ భాష చిన్నప్పుడు ప్రేమగా నన్ను అట్లా పిలుస్తారండి. ఈరోజు ఇఫ్తార్ విందుకి మమ్మల్ని ఆహ్వానించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రేమకి త్యాగానికి ప్రతిరూపం రంజాన్. అల్లా దయ వల్ల క్షేమంగా ఈ ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో సుఖ సౌఖ్యాలతో ఉన్నారని చెప్పి ప్రతిరోజు కూడా ప్రార్థనలు నడిపిస్తున్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసి సాయంత్రం బంధుమిత్రుల్ని శ్రేయోభిలాషులందరినీ పిలిచి ఈ ఇఫ్తార్ విందు ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా వచ్చేటువంటి సాంప్రదాయ వ్యాపారం. మరి ఈ గుంటూరు నగరంలో మిత్రుడు అల్తాఫ్ భాష భక్తులు కూడా పేదవాళ్ళని ఈ రంజాన్ సందర్భంగా వారి ఇంటికి ఇఫ్తార్కి పిలిచి వారి తన కులదానంలో కొంత భాగాన్ని పేదలకి పెట్టించడం అనేది ఆ అల్లా చూపినటువంటి మార్గానికి ఆదర్శం. అటువంటి ఆదర్శవంతమైనటువంటి మా సోదరుడు భాష హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ రంజాన్ సందర్భంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సుఖ సౌఖ్యాలతో ముందుకు సాగాలని చెప్పి ఆ అల్లా దయ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో మరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అల్తాఫ్ గారి ఆధ్వర్యంలో ఈ రంజాన్ మాస పుణ్య దినాల్లో మరి పేదలందరికీ కూడా ఇటు ఆహారాన్ని అదేవిధంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా చాలా సంతోషం. ప్రతి సంవత్సరం కూడా ఈ సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్పంచుకోవడం, దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం ఎంతో సంతోషం.
ఈ ఒక మంచి సంకల్పం చేసి దీన్ని నిర్విరామంగా ముందుకు తీసుకెళ్తున్న అల్తాఫ్ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ మరి ఆ అల్లా యొక్క ఆశీస్సులు ఆయన మీద వారి కుటుంబం మీద అందరి మీద ఉండాలి అని చెప్పి కోరుకుంటూ మరి రానున్న రంజాన్ పండుగ శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా ముందుగానే అందరికీ చెప్తూ మరొకసారి ధన్యవాదాలు.